మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దగ్గరికి ఫరిష్టాలు ఏంటంటే మన ఉమ్మత్ చేసిన మంచి పనులు చెడ్డ పనులు మొత్తం రోజుపై చెప్పి వస్తారు. ఈ రకంగా చేశారు, ఈ రకంగా చేశారు. దాంట్లో ఎక్కువగా బాధ ఎక్కడ కలుగుతుంది ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి? ఎప్పుడైతే మీ ఉమ్మత్ నమాజ్ వదిలేసింది, ఈరోజు నమాజ్ చదవలేదు వదిలేసింది అని చెప్పేసరికి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఎక్కువ బాధ కలుగుతుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు, నా మనసు చల్లదనం, నా మనసుకి తృప్తి, నా మనసులో బాగుండేది ఎప్పుడంటే మీరు నమాజ్ చదవండి అని చెప్పి. అయితే ఎంతోమంది నమాజ్ని వదిలేస్తున్నాడు. ఒక ప్రియుడు తను ప్రియురాలకి ఇష్టమైన హెయిర్ స్టైల్ పెడుతున్నారు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇష్టమైన హెయిర్ స్టైల్ పెట్టడం. తనకి ఇష్టం ఉన్నట్టు డ్రెస్సింగ్ వేస్తున్నాడు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇష్టం ఉన్నట్టు డ్రెస్సింగ్ వేయట్లేదు. తనకి ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా ఆమె ఇష్టపడుతుందో ఆ విధంగా జీవించాలి అనుకుంటున్నాడు, కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఏ విధంగా ఇష్టపడుతున్నారో ఆ విధంగా జీవించాలి అనుకుంటున్నారు. ఎంతోమంది అయితే మన హీరో అతను నా హీరో, అతను నా హీరో, అతను నేను ఫ్యాన్స్, అతను నా ఫ్యాన్స్ అని చెప్పుకుంటున్నారు. కానీ రియల్ హీరో ఎవరు? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. ఎందుకంటే ఎంతమంది హీరోలు అయినా వాళ్ళు కెమెరా ముందు యాక్టింగ్, వాళ్ళ నిజ జీవితం కాదు. వాళ్ళ నిజ జీవితాలని పోయి లోపల తొంగిపోయి చూస్తే వాళ్ళు ఏంటంటే అసహ్యం వేస్తారు. మనకి చూడడానికి కూడా చాలా అసహ్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళందరూ ఆ క్వాలిటీస్ లేదు. కెమెరా ముందు ఏంది యాక్టింగ్ చెప్పించి నేను ఇలాంటి మంచివాడిని అని చెప్పి యాక్టింగ్ చూపించి జనాలకి మోసం చేస్తున్నారు. అది రియల్ హీరో కాదు. రియల్ హీరో ఎవరంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. వాళ్ళ జీవితం, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితం ఒకసారి చదివితే మనకు తెలుస్తుంది. మన జీవితంలో మనం ఎలా ఉన్నాం, అసలైన హీరో ఎవరు అనేది మన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని తెలుస్తుంది మనకి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 40 సంవత్సరాలు వయసు వచ్చిన దాకా దీన్ దావత్ ఇవ్వలేదు. 40 సంవత్సరాల తర్వాత దీన్ దావత్ ఇవ్వడం స్టార్ట్ ఇచ్చేసింది. అప్పుడు దాకా సోషల్ వర్క్ ఏంటంటే ప్రజల సేవ చేస్తూ ఉన్నారు. ఎప్పుడు ఎవరికి ఏం అవసరం ఉంటే అది పోయి చేస్తూ ఉన్నారు. మొత్తం మక్కాలో మొత్తం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అందరూ మంచివాడు అని చెప్పి పిలిచేవాళ్ళు. మొత్తం ఒక ఊరు మొత్తం ఒక వ్యక్తిని మంచివాడు అని చెప్పాలంటే అది మామూలు విషయమే కాదు. ఎంతోమంది చెప్తారు కానీ కొందరు చెప్పరు. కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రతి ఒక్కరు మంచివాడు, ఈయనలాగా సహాయం చేసేవాడు లేడు, ఈయనలాగా మంచి గుణాలు ఉన్నవాడు లేడు, పక్క స్త్రీని చూసేవాడు ఈలాగా ఎవరు చూడరు. పక్క స్త్రీ అని పట్టించుకోడు. ఈ విధంగా వ్యాపారం చేసినా ఒక్క మోసం, ఒక అబద్ధం అనేది కూడా ఉండదు. ఏ రకంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇది జీవించారో ఆ రకంగా మొత్తం మక్కాలో ఎవ్వరు జీవించలేదు. ఆ రకంగా సోషల్ సర్వీస్ చేశాడు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారిని జీవితం మనం ఒకసారి చదివితే మనకు ఇప్పుడు కనిపిస్తున్న పెద్ద పెద్ద హీరోలు మొత్తం వేస్ట్ అనిపిస్తారు. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఒక నాతు, దాని అర్థం మనం తెలుసుకుంటే చాలు. ఎన్నో పాటలు వింటారు కదా, ఆ పాటలు మొత్తం అసహ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఉన్న నాతులో ఆ అర్థాలు నిజం, అవి డూప్లికేట్ కాదు. ఇప్పుడు ఎన్నో పాటలు ఉన్న ఈ అర్థాలు మనకు కనిపిస్తున్నా ఈ